అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. మూసీ నది వరదలు హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారి వణికించాయి. ఇదే అదనగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని టేకప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసేసింది. ఫస్ట్ ఫేజ్ని వీలైనంత తొందరగా ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. అలానే ఈ సమాచారానికి సంబంధించినటువంటి కొనసాగింపు అంటే ఈ ఫస్ట్ ఫేజ్లో ఏమేమి ఉండబోతున్నాయి, ముఖ్యంగా జంట జలాశయాలు హైదరాబాద్కి ఒకప్పుడు తాగునీటి వనరుగా ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు ఈ ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టు కొనసాగుతుంది. దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇది మొత్తం కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఫేజ్ 1కి సంబంధించినటువంటి మార్కింగ్. ఈ ఏరియా మొత్తం ఫేజ్ 1 కిందకు వస్తుంది. ఇక్కడ చూస్తే ఉస్మాన్ సాగర్ నుంచి ఇటువైపు వచ్చేటువంటి మార్గం ఒకటి, దాదాపు 11 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇది కనిపిస్తుంది. అలానే ఇది హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ దగ్గరకు వచ్చేటువంటి మార్గం ఇది 9 కిలోమీటర్లు కనిపిస్తుంది. ఈ రెండు స్ట్రెచ్ల్ని కూడా ఇప్పుడు బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు కింద, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కింద మొదటి ఫేజ్ని టేకప్ చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. 5,641 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. సో ఈ రెండు స్ట్రెచెస్ని కూడా డిఫరెంట్ మాడ్యూల్స్లో డెవలప్ చేస్తారు. అంటే ఒక 50 మీటర్స్ బఫర్ జోన్ తీసుకుని నదికి ఇరువైపులా, మూసీ నదికి అలానే ఈ వస్తున్నటువంటి ఈ పాయలు మూసీ ఈశా నదుల నుంచి అలానే వరద కాలువల నుంచి వస్తున్నటువంటి వాటికి అనుబంధంగా 50 మీటర్ల మేర, అంటే దాదాపుగా 160 అడుగుల వరకు కూడా 165 అడుగుల వరకు ఈ బఫర్ జోన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం హైదరాబాద్ నగరానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆక్సిజన్ పాయింట్ కింద మారుతుందని చెప్పి నీకు చూస్తే కనుక ఇటువైపు ఓల్డ్ సిటీ, మీరాలం ట్యాంక్ ఇవన్నీ ఇటువైపు కనిపిస్తూ ఉంటాయి. మూసీ నదికి సంబంధించినటువంటి లింకు 500 మీటర్స్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్డ్ ఏరియా ఉంటుందని చెప్పని ఒక లెక్క వేశారు. అది కాకుండా బఫర్ జోన్ తీసుకుంటారు ఎంజీబీఎస్ వరకు. ఎందుకంటే మొన్న వరదలు వచ్చిన సందర్భంలో ఎంజీబీఎస్ ఇమ్లీబన్ బస్ స్టాండ్ మునిగినటువంటి దృశ్యాన్ని మనం చూసాం. కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. అందులో భాగంగా ఈ రూట్ని డిసైడ్ చేశారు. ఫేజ్ 1 కింద, ఫేజ్ 1A కింద హిమాయత్ సాగర్ రూట్ ఉంటుంది, ఫేజ్ 1B కింద ఉస్మాన్ సాగర్ రూట్ ఉంటుంది. ఈ రెండు కూడా ఇక్కడ బాపు ఘాట్ దగ్గరే మూసీ నదిని అనుసంధానించుకుంటూ వెళ్తాయి. సో ఈ మార్గంలో ఇప్పుడు ఈ విధంగా ప్లానింగ్ చేశారు. ఇవన్నీ గ్రాఫిక్స్ ఇమేజెస్ అని చెప్పని మనం అనుకుంటాం. కాబట్టి ఇక్కడ డీటెయిలింగ్గా మనం చూడాల్సిన 2 అంశాలు ఏంటంటే నదిని ఏ విధంగా విస్తరిస్తారు. ఇక్కడ పెట్టినటువంటి మార్గంలో 50 మీటర్స్ ఇటు, 50 మీటర్స్ ఇటు, అంటే 50 మీటర్లు, అంటే దాదాపుగా 165 అడుగులు వస్తుంది ఈ డిస్టెన్స్. ఈ 165 అడుగుల డిస్టెన్స్ని కూడా పూర్తి స్థాయిలో ఒక రహదారి వ్యవస్థని, రిక్రియేషన్ జోన్ని, సైకిల్ ట్రాక్ని, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ని, గార్డెన్స్ని, బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి పార్కుల్ని, వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తారు. దాంతోపాటు నదికి సంబంధించినటువంటి నదీ గర్భాన్ని దాదాపు 2 మీటర్ల మేర ఈ నదీ గర్భాన్ని కట్ అంటే లోతు సిల్ట్ తీసేటువంటి, డీసిల్టింగ్ ప్రాసెస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 2 మీటర్ల మేర తీసి లోతు పెంచడం వల్ల వరద ఉధృతి లేదా నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. దానివల్ల ఒకవేళ భారీ స్థాయిలో వర్షం, ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి భారీ వర్షాలు వచ్చినప్పటికీ కూడా నది పొంగి పొర్లి గట్లు దాటేటువంటి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఇక్కడ రిటైనింగ్ వాల్స్ని కూడా, బలమైనటువంటి రిటైనింగ్ వాల్స్ని కూడా కడతారు. వీటిని దాటి రావడం, మామూలుగానే మూసీకి రివర్ ఫ్రంట్ ఉంది. 1908లో జరిగినటువంటి వరద ఉత్పాతం తర్వాత నిజాం నవాబు రివర్ ఫ్రంట్ కట్టించారు. అది చాలా చోట్ల ధ్వంసం చేశారు. రకరకాల, నిజం చెప్పాలంటే ఇమ్లీబన్ బస్ స్టాండ్ కూడా రివర్ ఫ్రంట్ని ధ్వంసం చేసినటువంటి జాగానే పూడ్చి కట్టినటువంటి ప్లేస్ అది. కాబట్టి వీటన్నిటిని సెట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఫేజ్ 1కి సంబంధించి అతి త్వరలోనే టెండర్లు పిలిచేటువంటి అవకాశం ఉంది. 5,641 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు ప్రారంభించబోతున్నారు. మూసీ వరదలను చూసిన తర్వాత చాలామంది అక్కడ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆయా ప్రాంతాల్లో బస్తీ వాసుల్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రక్రియను కూడా గతంలోనే చేపట్టారు. కాబట్టి ఇప్పుడు మూసీ ప్రక్షాళనకి ఇదే సరైన సమయం అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.